ఏప్రిల్ నుండి ఆకస్మిక తనిఖీలు చేసి తప్పు చేసిన అధికారులను నిలదీస్తానన్నారు సీఎం చంద్రబాబు. సోళ్లూరుపేట నియోజకవర్గం పూదూరులో టిడ్కో ఇళ్ల గృహప్రవేశాల కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. జగన్ ప్రతిపక్ష హోదా డిమాండ్ చేస్తున్నారని, ప్రజలు ఇస్తేనే ప్రతిపక్ష హోదా, లేదంటే ఎమ్మెల్యేగాను గెలవలేరని చంద్రబాబు అన్నారు. శ్రీవారికి కల్తీ నెయ్యితో అపచారం చేసిన వారిని వదిలిపెట్టేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. ఏప్రిల్ నుంచి ఆకస్మిక తనిఖీలకు శ్రీకారం చుట్టి ఏ అధికారి బాగా చేస్తే ఆయన్ని అభినందిస్తా, ఏ అధికారి బాగా చేయకపోతే ప్రజల్లోనే మిమ్మల్ని గురించి అడుగుతాను. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని వాళ్ళందరినీ కోరుతున్నా. ప్రజల్లో ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించి ఆ సమాచారానికి అనుగుణంగా గవర్నమెంట్ రన్ చేస్తున్నాను. పార్టీలో కూడా ఇదే చేస్తున్నా. మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. విజయశ్రీ బాగా చేయకపోతే విజయశ్రీ బాగా పనిచేయలేదని మొహమాటమే లేదు, నిర్మోహమాటంగా చెప్తానని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మనం అందరం కలిసి సమిష్టిగా పనిచేయాలి. ప్రజలు మెచ్చే పాలన ఇవ్వాలి. ప్రతిపక్షానికి ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు. ఇప్పుడు ఆయన వచ్చి నన్ను అడుగుతున్నాడు మాకు ప్రతిపక్ష హోదా ఇమ్మని. నేనెవరు ఇవ్వడానికి? ప్రజలు మెచ్చితే మీకు ఇస్తారు. రేపు కూడా ఓట్లేస్తారు. ఓట్లేయకపోతే మీరు కూడా ఎమ్మెల్యే గారు. అలాంటి వెంకటేశ్వర స్వామిని అప్రతిష్ఠ చేయాలని, అపచారం చేయాలని, అక్కడ కల్తీ నెయ్యి, కల్తీ వ్యవహారాలు ఒకటి కాదు, అడిగితే ఎదురుదాడి, నాకు ప్రాణభిక్ష పెట్టినటువంటి దేవుడికి అన్యాయం చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టనని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను రౌడీల్ని ఒక నిమిషంలో కంట్రోల్ చేస్తాను, కానీ గంజాయికి అలవాటైన వాడిని, డ్రగ్స్కి అలవాటు పడిన వాడిని మార్చాలంటే చాలా సమయం పడుతుందని ఆ రోజు చెప్పాను. అదే నేను ఫేస్ చేస్తున్నా ఇప్పటికి కూడా. ఎవడైనా సరే ఈ రాష్ట్రంలో మా ఆడబిడ్డల జోలుకొస్తే అదే చివరి రోజు అని చెప్పాను. అది చేసి చూపిస్తున్నామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం 100% జీతాలకే సరిపోతుంది. కేంద్రం ఇచ్చే గ్రాంట్ కానీ మనకు వచ్చే వాటా కానీ అప్పులు వడ్డీకి సరిపోతాయి. నేను మీకు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు అప్పులు చేసి ఇవ్వాల్సి వస్తుంది. సంపద సృష్టించాలి, ఆదాయం పెంచాలి. పెంచిన ఆదాయం సంక్షేమానికి ఇవ్వాలి, అభివృద్ధికి ఇవ్వాలి. లేకపోతే అప్పుల పాలైపోతే అప్పులు ఇచ్చేవాడు కూడా ఉండరు.